ఐబిఎం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 1 మార్చ్ 2026 నుండి 15 మార్చ్ 2026 వరకు గల పక్ష ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని, భరణి, కృత్తిక 1వ నక్షత్ర పాదంలో జన్మించినటువంటి జాతకులు. మేషరాశి వారికి ప్రస్తుత ఉగాది ముందు వరకు ఉండేటటువంటి రోజులు అనుకూలమైనవి. ఈ కాలము చాలా ధన సంపద రోగు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉంటుంది. ఉద్యోగులలో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఇంతవరకు మీకు రావాల్సినటువంటి ధన రూపేణ, వస్తు రూపేణ, లేదంటే గౌరవ మర్యాదల వంటివి కూడా ఇప్పుడు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారులలో కూడా చిన్నపాటి సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా అవి సద్దుమణుగుతూ ఉంటాయి. కాబట్టి మేషరాశి వారు కొంచెం కష్టపడి పని చేయవలసినటువంటి అవసరం ఉంటూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో మేషరాశి వారికి అనుకున్న విషయాలలో పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అనాసక్తతగా ఉంటూ నిర్లక్ష్యం అనేటటువంటిది లేకుండా పనిచేస్తూ ఉంటే మీరు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళడానికి ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా నిజాయితీగా, ధర్మంగా, మంచి మార్గంలో నడిచేటటువంటి వ్యక్తులను శని భగవానుడు ఎల్లవెల్లా కాపాడుతూ ఉంటాడు. కాబట్టి శని యొక్క అనుగ్రహము చేత మీకు అంతా కూడా శుభకరంగానే ఉంటుంది. గ్రహణ కాలంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. వచ్చినప్పటికీ కూడా భయపడాల్సినటువంటి పని లేదు. చేసినటువంటి పనులు సక్రమంగా జరుగుతూ ఉండడం వలన కుటుంబ వాతావరణం కూడా అభివృద్ధికరంగా, ఆనందంగా ఉంటుంది. అలాగే పిల్లలతోనూ, జీవిత భాగస్వామితోనూ మంచిగా గడుపుతారు. అలాగే ఎక్కువగా ఈ కాలంలో తీపి వంటలు తింటూ ఉంటారు మేషరాశి వారు. అలాగే మీకు ఇతరుల ద్వారా సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. కాకపోతే స్వల్పంగా అనారోగ్య సమస్యలు కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని పరిరక్షణ చేసుకునే విధంగా ఆలోచనలు చేయండి. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు కూడా ఆనంద తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగిన ప్రణాళికలు ముందుగుండా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ పక్షం కాలంలో మానసికంగా ఉల్లాసంగా ఉంటూ ఉంటారు. చేసినటువంటి పనుల ద్వారా ఇతరుల మెప్పును పొందుతూ ఉంటారు. ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి వారిలో యజమాని ద్వారా మీ యొక్క పనికి తగినటువంటి ప్రశంసలు పొందుతూ ఉంటారు. అలాగే వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారికి కూడా ఇది కొంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులలో నూతన ఉత్సాహాలు వెల్లివిరుస్తూ ఉంటాయి. వ్రాసేటటువంటి ప్రతి పరీక్షలలో కూడా ఉత్తీర్ణత శాతం మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఈ కాలం మేషరాశి వారికి కొంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. చిన్నపాటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా భయపడకుండా ఇతరుల సలహాలతో చేసినట్లయితే చాలా ఆనందకరమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే ఇతరుల సలహాలను ఖచ్చితంగా పాటించడము, అలాగే పెద్దలు చెప్పినటువంటి మాటలను వినడము మేషరాశి వారికి శ్రీరామ రక్షగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మన యొక్క స్నేహితులు మరియు బంధువుల యొక్క ఆదరణలు కూడా అందుతూ ఉంటాయి. కాబట్టి మేషరాశి వారికి ఇది అనుకూలమైనటువంటి గోచార పరిస్థితి. అయినప్పటికీ చిన్నపాటి సమస్యలు వస్తూ ఉంటాయి. వచ్చినా కూడా భయపడవలసినటువంటి పని లేదు. ఎక్కువగా శివాలయానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే నిరంతరం శివనామ స్మరణ చేస్తూ అలాగే శివాలయ సందర్శన చేస్తూ ఉంటారో వారికి ప్రతికూలత కూడా అనుకూలతగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి నిరంతర శివనామ స్మరణ మరియు శివాలయ సందర్శనము మేషరాశి వారికి అనుకూలమైనటువంటివి.